నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కు స్వాగతం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఎస్కేఎం కార్మిక సంఘాల తెలంగాణ రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు ఈరోజు జమ్మికుంట పట్టణంలోని మోత్కులగూడెం అంబేద్కర్ చౌరస్తా నుండి గాంధీ చౌక్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్, తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు చెల్పూరి రాము మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం రైతులు పెట్టిన పెట్టుబడికి 50% కలిపి మద్దతు ధరల గ్యారంటీ చేసే చట్టం చేయాలి, పేద మధ్యతరగతి రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం ఒకేసారి రుణమాఫీ చేయాలి, 60 ఏళ్ల పైబడిన అందరికీ పెన్షన్ ఇవ్వాలి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలో రాకముందుకు అనేక పథకాలు చేస్తామని చెప్పి దొంగ హామీలతోటి అధికారంకి వచ్చిన తర్వాత నేడు నిరుద్యోగులతోటి కానీ కార్మికులతోటి కానీ చెలగడపమాడుతూ తన మిత్రులైన అంబానీ అదానీలకు ప్రభుత్వ రంగ సంస్థలను దారాదత్తంగా దానం చేసినట్టు చేస్తూ ఈరోజు ప్రజానీకాన్ని కార్మిక వర్గాన్ని నట్టేట ముంచుతుందని చెప్పి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేయడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీ నడిబొట్టును రైతులు శాంతియుత ధర్నా చేయడానికి పోతుంటే వాళ్ళపై టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లతోటి లాఠీ చార్జ్ చేసి విపరీతమైన కొట్టడం జరుగుతుంది. వెంటనే మోడీ ప్రభుత్వం ఇట్లాంటి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించడం మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ రాబోయే ఎన్నికలలో బీజేపీ ప్రభుత్వాన్ని గోరికట్టాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా నూతన విద్యా విధానం కాషాయీకరణను రద్దు చేయాలని చెప్పి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికుల, కర్షకుల ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఈ దేశంలో మతోన్మాదాన్ని సృష్టించి ఆ మతోన్మాదం పేరుతోటి ఈరోజు దేశాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి ప్రయత్నంలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ అటు కార్మికులకు సంబంధించినటువంటి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి ఈరోజు కార్మికులు సంఘం పెట్టుకునే హక్కు లేకుండా, సమ్మె చేసేటటువంటి హక్కు లేకుండా పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానాన్ని ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రద్దు చేసి ఈరోజు 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్పొరేట్ శక్తులకి కట్టజెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా రైతులకి సంబంధించినటువంటి అంశంలో ఈరోజు దేశంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా వ్యవసాయ కార్మికులు కానీ రైతులు కానీ ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. వారు కోరుతుంది ఏమిటి? ఈరోజు రైతులు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర కల్పించాలి అని ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నటువంటి రైతుల మీద ఈరోజు నరేంద్ర మోడీ బాష్పవాయువులు వేయడం కానీ, రైతుల మీద లాఠీ చార్జీలు చేయడం కానీ, ఈరోజు ఢిల్లీ చుట్టూన మేకులు కొట్టి రైతులు ఢిల్లీకి చేరుకోకుండా చేసేటువంటి ప్రయత్నం ఈరోజు నరేంద్ర మోడీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చి ఈరోజు కాషాయీకరణని విద్యలో చొప్పించి విద్యలో ఉన్నటువంటి పేదలు కానీ, అదేవిధంగా దళితులు కానీ, గిరిజనులు కానీ, బీసీలు కానీ ఈరోజు విద్యకి దూరం అవుతున్నటువంటి ఈ క్రమంలో విద్యను అందించాల్సినటువంటి బీజేపీ ప్రభుత్వం దాన్ని కాషాయీకరణ చేసి తన మతోన్మాదాన్ని పిల్లల మెదడులోకి చొప్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, సిఐటియు, ఇతర ట్రేడ్ యూనియన్స్ అన్నీ కలిపి ఈరోజు గ్రామీణ బంద్కు పిలుపునిచ్చినాయి. కార్మికులు మొత్తం సమ్మెలోకి దిగినారు. అందుకే ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల్ని నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తూ ఉన్నాం, గ్రామీణ బంద్ని కూడా చేస్తూ ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి విధానాలను ఇప్పటికైనా తను వెనక్కి తీసుకొని రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, కార్మికులకు ఉన్నటువంటి హక్కుల్ని, కార్మికులకు ఉన్నటువంటి చట్టాలని కాపాడాలని, నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని ఈ సందర్భంగా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలో రాకముందుకు అనేక పథకాలు చేస్తామని చెప్పి దొంగ హామీలతోటి అధికారంకి వచ్చిన తర్వాత నేడు నిరుద్యోగులతోటి కానీ కార్మికులతోటి కానీ చెలగాటం ఆడుతూ తన మిత్రులైన అంబానీ అదానీలకు ప్రభుత్వ రంగ సంస్థలను దారాదత్తంగా దానం చేసినట్టు చేస్తూ ఈరోజు ప్రజానీకాన్ని కార్మిక వర్గాన్ని నట్టేట ముంచుతుందని చెప్పి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేయడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీ నడిబొట్టును రైతులు శాంతియుత ధర్నా చేయడానికి పోతుంటే వాళ్ళపై టియర్ గ్యాస్ రబ్బర్ బుల్లెట్లతోటి లాఠీ చార్జ్ చేసి విపరీతమైన కొట్టడం జరుగుతుంది. వెంటనే మోడీ ప్రభుత్వం ఇట్లాంటి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించడం మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ రాబోయే ఎన్నికలలో బీజేపీ ప్రభుత్వాన్ని గోరికడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా నూతన విద్యా విధానం కాషాయీకరణను రద్దు చేయాలని చెప్పి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.